30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా వినండి. 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. 31లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలోకి మనం ఎలా ప్రవేశించాలి? ఎప్పుడు వచ్చినట్లుగానే వచ్చి ఏముందిలే ఈరోజు ఒక యానివర్సరీ డే, 30 సంవత్సరాలు అయిపోయిందంట, 31లోకి ప్రవేశిస్తున్నామంట కాదు. 30 ఏళ్ళు నీ జీవితంలో 30 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, ఒకవేళ 1 సంవత్సరమే అయి ఉండొచ్చు. సంఘములో నువ్వు ఎంత మేలు పొందావు, సంఘము ద్వారా ఎంత ఆదరించబడ్డావు, దేవుడు నీకు నీ కుటుంబానికి ఎంత మేలు చేశాడు, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రవేశించాలి. ఎవరైనా గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అని చెబుతాం. ఓ పూట అన్నం పెడితే అమ్మ చాలా వందనాలు, మీకు మంచి భోజనం పెట్టారని వాళ్ళ కృతజ్ఞత చెల్లించి వస్తాం. 30 ఏళ్ల కాలం దేవుడు ఏర్పాటు చేస్తున్న తన సేవకుడు ఏ రీతిగా మీ పట్ల ఉన్నారు, ఎలా మీ జీవితాల్లో వారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రభువుని స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చేసిన ఉపకారాలు. చెప్పండి ఏంటట? ఆయన చేసిన ఉపకారాలను మనం ఎన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడో, ఏనాడో చనిపోవలసినటువంటి మనల్ని నేటికి ఆయన మనల్ని బ్రతికించి మన కుటుంబాలను కట్టి మన బిడ్డలను దారి చేసి ఆత్మీయంగా మనల్ని బలపరిచి నేటి వరకు ఆయన మందిరంలో నిలబెడుతూ వచ్చాడే, ఎంత గొప్ప దేవుడో. అందుకేనేమో మహారాజు అయినటువంటి దావీదు గారు 103వ కీర్తన రాస్తూ మొదటి 2 వచనాల్లో ఇట్లా అన్నారు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మన బలం వల్ల ఇదంతా చేశాం, నా జ్ఞానం, నా డబ్బు, నా బంధువులు, నా బలగం అనుకుంటాం. కానీ గొర్రెలు కాసుకునే ఓ దావీదు గారిని అంచెలంచెలుగా హెచ్చించి రాజును చేసిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చాడు. ఆయన వచ్చి బయట కూర్చున్నాడు, ఆరు బయట ఆకాశాన్ని చూశాడు. దేవా, ఆకాశములు కూడా నీ చేతి పనులేగా, ఎలా ఆకాశం అక్కడ నిలబడింది, సూర్యచంద్రులు ఎలాగా ఆకాశంలో మీరు పెట్టారు. తరువాత భూమిని చూశాడు. ఈ భూమి నీటి మీద మీరు పరిచారు కదా, ఇది ఎంత అశాశ్వతం. ఈ భూమి మీద గొర్రెలు కాసుకునేటువంటి నన్ను మహారాజుని చేశావు, అనేక తప్పిదాలను క్షమించావు, నేటికి నన్ను సజీవునిగా ఉంచి వృద్ధాప్యం వరకు కాపాడావు అని ఇప్పుడు తాను చూసుకున్నాడు. తనలోకి తాను చూసుకొని ప్రాణంతో చెబుతున్నాడు,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. ఎట్లా చెప్పాడో, ఏది మర్చిపోవద్దు నువ్వు అని. కాబట్టి ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే ఆయన కృప. కృప అంటే అర్హత లేని వానికి అర్హతనివ్వడమే కృప. ఇంకొక మాట అన్నారు దావీదు గారు 119వ కీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను. చాలు చాలు. ఏమంటాడంటే, నీవు నన్ను బ్రతికించు. శ్రమ, కష్టం, నింద, అవమానం వీటన్నిటి తర్వాత దేవా మీరు మమ్మల్ని నన్ను బ్రతికించండి, నేను నిన్ను స్తుతిస్తాను. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజుల్లో చాలామంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎన్నైనా చేయనియండి, దేవునికి కృతజ్ఞత చెల్లించరు, ఆయన నామాన్ని గణపరచరు. కనుకనే పౌలన్న తిమోతికి రాస్తూ ఇట్లా అన్నాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో తిమోతికి చాలా విషయాలు చెప్పారు. ఏమన్నారో చూడండి. తిమోతి, అంత్య దినాలు ఇవి, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ధనాపేక్షలు, అహంకారులు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞత లేనివారు. ఎన్ని మేళ్ళు దేవుడు చేసినా కృతజ్ఞత చెల్లించకపోతే నువ్వు శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలు అవుతావు. దేవుడు అనేక కార్యాలు నీ జీవితంలో చేశాడు. గమనించండి, ఆయన కృతజ్ఞత చెల్లించడం నీ బాధ్యత. కనుకనే దైవజనులు 30 ఏళ్ల కాలం ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చారు. కృతజ్ఞత లేకపోతే ఏం జరుగుద్దో చెబుతాను. ఆదాము దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవడం వల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఆదాము హవ్వలు దేవునికి కృతజ్ఞులుగా ఉండకపోవడాన్ని బట్టి ఆయన సన్నిధిని కోల్పోయారు. ఇశ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవడం వల్ల పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. సౌలు కుటుంబం కృతజ్ఞత చెల్లించకపోవడం వల్ల అంతకంతకు నీరసించారు అని రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొంచెం గట్టిగా చదవాలి. సౌలు కుటుంబీకులకును ఏమయ్యాడట? దావీదేమో ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించటం వల్ల అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోయాను. మీకు తెలీదు. ఒక ఆమె అంటుంది, అన్న మా ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టాలన్నా. ఏమ్మా, మా అమ్మాయికి పెళ్లి చేశాం కదన్నా, అదొకటి. మా అబ్బాయి పాస్ అయ్యాడు కదన్నా, అదొకటి. మా ఆయనకి ఆరోగ్యం వచ్చింది కదన్నా, అదొకటి. ఏదొకటి ఏది జరిగినప్పుడు అప్పుడే చెప్పాలిగా. అన్నీ పోగేసి ఒక్కసారే అన్నీ పోగేయాల. పోగేసి నాకు అయ్యగారు ఈరోజు మా ఇంట్లో కృతజ్ఞత ఎప్పుడు చెబుతున్నావు?
ఎన్నేళ్ళకి అమ్మాయికి పెళ్ళి 2 పిల్లలు పుట్టినాక కృతజ్ఞత. ఏమండి, అబ్బాయికి ఉద్యోగం వచ్చి 2 జీతాలు తీసుకున్నాక అసలు కృతజ్ఞత కనపడడంలా మనుషులకి. ఏదో దేవుడు ఇస్తున్నాడు, పైకి మాత్రం ఇలాగే చెబుతాం, దేవుడు ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడు. మరి దేవునికి ఏమి ఇచ్చావు? కనీసం థ్యాంక్స్ అయినా చెప్పావా అంటే మన జీవితాల్లో లేనిది ఇదే. క్రైస్తవ జీవితం భద్రాచలం సంఘం చెప్పడాలా నేను యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘం నీరసించిపోవడానికి, దరిద్రం పట్టి ఉండడానికి కారణం ఏంటంటే దేవుని కృతజ్ఞత చెల్లించకపోవడమే. ఒకటి, ఆయన చేసిన ఉపకారాలకు మనము కృతజ్ఞత చెల్లించాలి. రెండవది, కృతజ్ఞత చెల్లించే నీవు ఏం చేయాలంటే, మరో సంవత్సరంలోకి వచ్చాం కదా ఇప్పుడు, అందరూ వినండి కొంచెం. కృతజ్ఞత చెల్లించిన నీవు మరో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో చెప్తాను. 139వ కీర్తన 24వ వచనం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చూడండి, అంటే గతములో ఏమైనా తప్పిపోయామేమో. 30 సంవత్సరాలు వద్దండి, పోయిన వారం ఆరాధించాం, మరలా రేపు ఆరాధిస్తాం, ఇప్పుడు ఆరాధన చేస్తాం. ఎక్కడైనా నీవు తప్పిపోయావేమో, నీ చూపు, మాట, నడవడిక, ఇతరులతో నువ్వు చేసిన సాంగత్యం, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడైనా మనం తప్పిపోయామేమో చూసుకొని నువ్వు ఆరాధించే ముందు ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. అందుకే దావీదు గారు అన్నారు, నీకు ఆయాసకరమైన కార్యము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గములో నన్ను నడిపించు. ఒకరోజు ఈ మాట అన్న ఆయన తప్పిపోయాడు. దాదాపు సంవత్సర కాలం అయింది. ఆ మందిరంలో ఒక పాట లేదు, ఒక వాయిద్యం లేదు, ఒక కీర్తన రాయలేదు, ఆయన ఒక కీర్తన పాడలేదు, అంతా నిశ్శబ్దం. ఏమి జరిగింది? తను చేసిన పాపం తరిమి పట్టుకుంటా ఉంది. మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉండగా దేవుడు ఆయన్ని ప్రేమించి ఓ ప్రవక్తను పంపాడు. ఆయన వచ్చి ఒక కథ చెప్పాడు. ఆయన అన్నాడు, నేను ఆ మనుషుడు నీవే అంటే కిరీటం తీసి ప్రక్కన పెట్టి ఒప్పుకొని తన పాపం కప్పుకోకుండా దేవుని మీద ఆధారపడినాడు. కాబట్టి ఆయన గద్దించినప్పుడు సరి చేసుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు గద్దిస్తున్నప్పుడు నీవైనా నేనైనా మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే నష్టపోతాం. దావీదు గారు లోబడ్డారు, సరి చేసుకున్నాడు. సమూయేలు వచ్చి సౌలుని గద్దించినప్పుడు సరి చేసుకోలేకపోయాడు. అందుకే తను నాశనం అయిపోయాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆయన మనల్ని ఎంత గద్దిస్తే అంత మంచిది. ఎందుకు గద్దిస్తాడు ఆయన అంటే మనల్ని సరిచేయటానికే గద్దిస్తాడు. మీరు గమనించండి, దేవుని వాక్యంలో చాలామందిని మనం చూడగలం. సమరయ స్త్రీ ప్రభువు తన పాపాలను చూపించినప్పుడు సరి చేసుకుంది కనుక తన ఊరిలోకి వెళ్ళి ఊరు వాళ్ళందరికీ చెప్పేసింది, ఇదిగో నేను చేసినవన్నీ నాకు చూపించిన వాడు చెప్పిన వాడిని నేను చూశాను, ఆయనే మెస్సయ్య అని తాను సరి చేసుకుంది కనుక దేవుని గురించి ప్రకటన చేయగలిగింది. ఈరోజు మనం ఎక్కడ తప్పిపోయాం? పాపం చేశాం. ప్రతిరోజు ఏదో ఒక చిన్న అబద్ధం మొదలుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఆరాధించాలి అంటే మనం గతంలో తప్పిపోయిన కార్యాలన్నీ మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఒక ఆరాధికుడు ఎప్పుడు తాను సరి చేసుకుంటాడు. ఎందుకంటే
హృదయంలో ఆ మాటలు పొడుస్తున్నప్పుడు అవి కప్పిపుచ్చుకుంటే ఇంకా నీకు నష్టం కలుగుద్ది, కానీ మేలేమీ జరగదు. దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు చేసిన తప్పుని దేవుడు నీతో మాట్లాడుతుండగా నీవు కూర్చున్న దగ్గరే నువ్వు హృదయంలో ఒప్పుకో, నేను చేశాను ఆయన, ఇది నిజమే నేను చేసిందని ఒప్పుకుంటే నీ హృదయంలో ఎంతో నెమ్మది వస్తుంది. నీ ఇంటికి నువ్వు సంతోషంగా వెళ్ళగలుగుతావు. ఒకటి, ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞత చెల్లించాలి. చెల్లించడానికి నీవు గతంలో చేసిన విషయాలు నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఈ సంవత్సరంలో లేకపోతే గడిచిన సంవత్సరాల్లో నిన్ను చేయమని చెప్పిన పనులు ఎన్ని నువ్వు చేశావు? అన్నా నాకేం చెప్పలేదన్నా ఆయన, నాకేం చెప్పినట్టు గుర్తులేదంటారా? ఎన్నోసార్లు నువ్వు నిద్రపోతుండగా చెప్తాడు ఆయన, నువ్వు ఇతరులతో మాట్లాడుతుండగా చెప్తాడు ఆయన, నీ పిల్లలు వచ్చి నీతో చెప్తుంటారు, కానీ వాటిని పట్టించుకోలే. అలాగే ఉన్నాం. అవి చేయాలంటే ఏ పనైనా ఆయన చెప్పిన పని నువ్వు చేయాలి. ఓసారి డిఎల్ మోడీ గారు పగలంతా పరిచర్య చేసి ఇంటికి వచ్చారు. కాస్త అన్నం తిని పడుకుంటే దేవుడు ఆయన లేపుతున్నాడు. మోడీ నీ ఇంట్లో ఉన్నాడే బట్లర్, వాడికి వెళ్ళి నన్ను గురించి చెప్పు అంటే, ప్రభువా బాగా అలసిపోయాను, నా వల్ల కాదిక, రేపు వస్తాడు చెప్తాను, పొద్దున్నే నాకు కాఫీ తెస్తాడు చెప్తాను అన్నాడు. మళ్ళా అర్ధరాత్రి 1 గంటకు వచ్చి, మోడీ ఇప్పుడన్నా వెళ్ళవయ్యా, అతని దగ్గరికి వెళ్ళవయ్యా, అతను ప్రమాదంలో ఉన్నాడంటే, ప్రభు వాడు ఇక్కడే ఉన్నాడు, పొద్దున్నే వస్తాడులే అన్నాడు. తెల్లవారు 4 గంటలకు వచ్చాడు. మోడీ వెళ్ళయ్యా, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని అంటే, ప్రభా ఎన్నిసార్లు చెప్పను, బాగా అలసిపోయాను, తెల్లవారి వాడు 6 గంటలకు నాకు కాఫీ తెస్తాడు, అప్పుడు కూర్చోబెట్టి చెబుతాలే అన్నాడు. 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, రావడం ఆ బట్లర్ లోపల గట్టిగా కాకేశాడు. బట్లర్ అన్నాడు, రాడు. ఏమైంది వీడికి అని వెళ్ళి ఆ గదిలో చూస్తే, ఆ గదిలో ఆ ఫ్యాన్ హుక్కుకి ఊరేసుకొని చచ్చిపోయి ఉన్నాడు అతను. అతను 2 కాళ్ళు పట్టుకొని బోర్ని ఏడుస్తాడు మోడీ. దేవా నువ్వు చెప్పినప్పుడు నేను లేచుంటే ఈ వ్యక్తి బ్రతికుండేవాడు. మీకు సంగతి చెప్తా, నా అనుభవమే చెప్తా. నేను ఎవరినైనా, రోగగ్రస్తులు ఉంటారు, కొంతమంది సావు బ్రతుకుల్లో ఉంటారు, చూద్దాంలే అనుకుని ఆ రోజు వెళ్ళకపోతే కనుక రెండో రోజు నేను అతన్ని చూడలేను. నాకు ఈ అనుమానం దేవుడు నాకు నేర్పించిన ఇదేంటంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి దగ్గర నేను ఏ పరిస్థితుల్లోనే వెళ్ళి చూసి ప్రార్థన చేసి వస్తా. దేవుడు చేయమన్న పనిని మనం చేయాలా. ఇది సంఘానికి దేవుని సేవకునిగా చెబుతున్న మాట. ఎన్నో పనులు ఉన్నాయి మనకి. నశించిపోయే ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. నీతో సహవాసం చేసేవాళ్ళు అన్ని విషయంలో మంచిగానే ఉంటారు, కానీ ప్రభు దగ్గర రారు. వారిని ఎలాగైనా దేవుడు మాట్లాడి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేవారుగా మీరుండాలి. వారు మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? 4 సంగతులు చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఏం చేయాలట? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు మాట్లాడండి, కొంచెం మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అంటే ఎత్తు తగ్గించుకోవడమో లావు తగ్గించుకోవడం కాదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానా, నువ్వు తగ్గాలన్నాడు. ఇంకేం తగ్గాలండి? నీ కాళ్ళ మీద ఈ బరువు అంతా పడుతుంది, అందుకే నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అటై తగ్గాలండి.
ఈ తగ్గడం కాదు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. నాకు తెలుసు, నా ప్రారంభ దినాల్లో నేను దైవ సేవకుని గురించి ఇలా చెబుతున్నాను ఏమనుకోకండి. అక్కడ 11 గంటలకు ఎక్కితే ఇక్కడ 4 గంటలకు 5 గంటలకు వచ్చేది బస్సు ఆ రోజుల్లో. ఈ రోజు ఇంత పెద్ద రోడ్లు లేవు. నన్ను మోటార్ సైకిల్ ఎక్కించుకొచ్చి ఈ మేడ గది మీద ఒక చిన్న రూము, నాకు అప్పుడు స్నానానికి నీళ్లు పెట్టి ఆయన పడుకునే మంచం మీద నేను ఎప్పుడు పడుకొని ఎరగల. ఆ మంచం మీద నన్ను పడుకోబెట్టి నా కాళ్ళు వాస్తే పట్టుకొని ఒత్తుతూ ఉండేవాడు. అన్న అట్లా చేయబాకండి అన్న అంటే, దైవజెండా కాళ్ళు వాసి ఉన్నాయి, ఎంత ప్రయాణం చేసి వచ్చావు, అసలు ఇదేంటి, ఇంత పెద్ద ఆయన, ఇంత గొప్ప ఆఫీసర్, అనేకుల చేత జేజేలు కొట్టించుకున్నవాడు ఒక సామాన్యుని కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటంటే దైవికమైన ప్రేమ. అదే 12 మంది శిష్యులు ఆ గలిలయ ప్రాంతంలో ఎర్రమట్టిలో తిరిగి వస్తే నా ప్రభు ఆ గిన్నెతో నీళ్లు తీసుకొని ఆ పాదాల దగ్గర కూర్చున్న ఆ వైనం ఏం చెబుతాం, ఇంకా అంతకన్నా మనం ఏం తగ్గించుకోవాలి? ఆయన ప్రేమ మనలో ఉంటే, ఆయన ఆప్యాయతం మనలో ఉంటే, ఆయన సాత్వికం మనలో ఉంటే మనం కూడా తగ్గించుకోగలం, ఏ పనైనా చేయగలం. కొంతమందికి ఏం చెప్పినా అర్థం కాదు. ఏదో ఒక సామాన్యుడు నీకు చెబుతున్నాడు అనుకుంటావు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి క్షేమం కొరకు మాత్రమే మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఏం మాట్లాడాలట? క్షేమాభివృద్ధి కలిగించే అనుకూలమైన మాటలే మాట్లాడాలి. దేవుని పిల్లలం, ఆరాధించేవారం, ప్రభు శరీరం రక్తంలో పాలు పంపులు పొందేవాళ్ళం. ఒకటి, మనల్ని మనం తగ్గించుకోవాలి, ఇతరుల క్షేమాభివృద్ధి కలిగే మాటలే మాట్లాడాలి. 3 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. ABC అని రాసుకోండి వీటికి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. అమ్మ 12:23 24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అనే మాట ఉంటుందమ్మా. సరే, ఆ వచనం నాకు గుర్తు లేకపోయింది. 3వ మాట ఏంటంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. సమూయేలు అంటాడు, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాన్నట్లయితే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని. మీరందరూ నాకెళ్ళి చూడండి, ఇట్లా నాకు ఇది ఒక మాట అలవాటు అయిపోయింది. నన్ను చూడండి అంటే నన్ను చూడటం కాదు, నేను చెప్పే మాటల వైపు చూడండి. ప్రార్థన చేసేటప్పుడే ప్రసాద్ గారి మీద నాకు కోపం ఉంది బాగా. ప్రభా బానేషును కాపాడయ్యా అనగానే పక్కన ప్రసాదరావు గారు కనపడుతున్నాడు. వద్దులే ప్రభా, దాటిపోదాం. ఆ పక్కన బిషప్ గారిని కాపాడయ్యా. ఈయన ఏం చేశాడు? నేను ఈ అనుభవం లేదా మీకు? మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని దాటిపోయిన అనుభవాలు లేవా? ప్రభు అంటాడు, మీ శత్రువుల కొరకు ప్రార్థన. శత్రువు కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారం. తరువాత పేదలకు మన చేతనైన సహాయం చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుండి చూస్తే ఈ మాటలు కనపడతాయి.
34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, అందరినీ పిలుస్తున్నాడు, రండి, ఇదిగో మీకోసం సిద్ధపరిచినవి అని అందరికి ఇస్తున్నాడు. మనము పేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి. నేను హోటల్ దగ్గర కాఫీ తాగి ₹2 మిగిలితే ఒక ముసలం వచ్చి చేయి చాపితే ఆ ₹2 ఆమె చేతిలో పెట్టా. తిట్టకుండా తిట్టింది నన్ను. వీడి దగ్గర ఈ ₹2 ఉన్నాయి, వీడి దగ్గర. నేను వెనక్కి తిరిగి ఆమె తిట్లన్నీ వింటానే ఉన్నా. మా మేనల్లుడు అంటున్నాడు, మా ₹2 ఇవ్వతే ₹10 ఇయ్యొచ్చుగా. ఏమో నా దగ్గర అయ్యే ఉన్నాయి రా, ఇచ్చాను. ఆ మాత్రానికే తిట్టాలా? ఇంకా మై సన్ అందాము నన్ను. వీడి దగ్గర ఇయ్యే ఉన్నాయా? ఆయన ఇచ్చి తిట్లు తిన్నానే, ఎవో పైన ఏమంద నన్ను. ఒక ఆరాధికుడు దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి స్తుతించాలి. గతంలో తప్పిపోయిన విషయాలన్నీ సరిచేసుకోవాలి. దేవుడు చేయమన్న పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక రాబోయే కాలం ఉంది, 31వ సంవత్సరంలో. ఈ భవిష్యత్తుకి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. యూదులు బబులోను నుంచి వచ్చారు, నెహెమ్యా కాలం అది. వచ్చిన వాళ్ళు ఒక తీర్మానం చేశారు, మేము ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. 10వ అధ్యాయం 30వ వచనం. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందమనియు. నెంబర్ 1, మా పిల్లలని అన్యులకివ్వం, అన్యుల పిల్లలని మేము చేసుకోం. వాళ్ళు ఎలాంటి తీర్మానంలో ఉన్నారంటే, దేవుణ్ణి ఎరిగిన పిల్లలు అన్యులకు మన పిల్లల్ని ఇవ్వకూడదు. ఏమవుద్దండి ఇస్తే? అబ్బాయి అంట బ్యాంక్ ఆఫీసర్ అంట, ₹1,00,000 పైసలకు జీతం వస్తుందంట. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఆ అమ్మాయి ప్రార్థన ఆ అమ్మాయి చేసుకోవచ్చండి అన్నాడు. కానీ పెళ్లి చేసినాక మొదలైంది అసలైన తంతు. గుడికి వెళదాం రా, నిన్ను వెళ్ళమన్నాను కదా, నీతో పాటు నేను మీ మందిరానికి వస్తున్నాను కదా, నువ్వు భార్య అయినప్పుడు నువ్వు కూడా నాతో పాటు రావాలి. ఇవన్నీ వస్తాయి. కనుక మన పిల్లలకి ఏది యోగ్యమో, ఏది దేవుని చిత్తమో దాన్ని చేయాలా. అంతేగాని వాళ్ళు ఏదో యోగ్యులని, ధనవంతులని, అగ్రకులస్తులని. నాకు తెలిసిన ఒక పాప, ఆ తల్లిదండ్రులు నిలువను గొంతు కోశారు. నేను వద్దు అని చెప్పాను. అన్నా, వాళ్ళు ఫలానా వాళ్ళన్నా, చాలా డబ్బుందన్నా, చాలా ఉద్యోగం అన్నా, అమ్మాయిని కాలు కింద పెట్టనీరన్నా. ఎడ పెట్టనిస్తారు? నెత్తి మీద పెట్టనిస్తారా? కాలు కింద పెట్టి ఎక్కడ పెట్టుద్ది? 1, 2, 3 రోజులే ఉంది వాళ్ళ ఇంట్లో, వచ్చి పుట్టింట్లో పడిపోయింది. ఏంటి ప్రయోజనం? కొంచెం క్రైస్తవులంగా మనం చేయవలసిన పనులు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. 1, ఆ నిర్ణయం చేసుకున్నారు. 2, 32వ వచనం. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటారు. వాళ్ళు ఏమన్నారట? ఇటు చూడండి, ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొనిరి. చూడండి, ప్రతి సంవత్సరమట తులము వెండిలో 3వ వంతు తెచ్చి దేవుని మందిరంలో ఇస్తారట. ఇది ఒక మంచి నిర్ణయం, భవిష్యత్తులో చేయవలసిన మంచి నిర్ణయం. 3, 35వ వచనం.
మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను 33 చదువురా. సవరింపబడిన రొట్టె విషయములోను, ఆ. నిత్య నైవేద్యం విషయములోను, ఆ. నిత్యము అర్పించు దహన బలి విషయములోను, ఆ. విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకుంటుమి. మంచి నిర్ణయాలు. బలులర్పించే విషయంలో, దేవుని మందిరంలో ఏం చేయాలో వాటన్నిటి విషయంలో మంచి నిర్ణయాలు. ఈ 31వ సంవత్సరంలో మేము మా పిల్లలను అన్యులకియము. ప్రతి సంవత్సరము మాకు కలిగింది వెండిలో దేవుని మందిరానికి మేము ఇస్తాము. 3వది, బలులు అర్పించే విషయంలో ఏవేవి దేవుని మందిరానికి అవసరమై ఉన్నాయో వాటన్నిటిని మేము ఇలా చేస్తామని నిర్ణయం చేసుకున్నారు. అంతేకాదు 35వ వచనం, మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. చూడండి, ఈ 35వ వచనం ఏం చెబుతుందంటే, ప్రథమ ఫలములు ఇస్తాం. మాకు కలిగిన వాటన్నిటిలో భూఫలం ఏ ఫలమైనా మాకు వస్తే దాన్ని ఏం చేస్తామంటే దేవుని మందిరానికి మేము తెస్తాం. చెప్పండి, తెస్తామని చెప్పండి. చచ్చిన చెప్పరు మీరు. తెస్తా. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్నైనా నవ్వించు నెహెమియా, ఏం పర్వాలా. కానీ ఇచ్చే విషయం, ఇవ్వాలి అంటే ఎందుకు ఇటు పోతాయి మొఖాలు. నీ సొమ్ము ఇస్తున్నావా? నీ సొమ్మ? మీరు చెప్పండి, ఎందుకు మీరు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు? నన్ను వెనకాల నుంచి తనినా సరే వాళ్ళు ఈ మాట చెప్పకుండా ఉండలేను. దేవునితో మంచి సహవాసం లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం చేయడంలా. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. నేను భలే దరిద్రుండి బ్రదర్స్, ఏనండి దండం మీకు. నేను భలే దరిద్రుండి. అలాంటి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు. నా చేతిని ఆయన చేతికి ఇచ్చి, ఆయన చేయి నేను పట్టుకోలా. ఆయన చేయి నేను పట్టుకుంటే ఎప్పుడు వదిలేసేవాడిని. పట్టుకున్నానండి, ఆయన నన్ను పట్టుకున్నాడు. యాకోబు అంటాడే, ఈ చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితనని. కాకి ప్యాంటు, కాకి చొక్కా, ఈ దరిద్రుడికి ఇంక అంతకన్నా ఇంకేమీ లే. నా భార్య చక్కగా ఉంటుంది, మీ అందరికన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి ఆవిని చేత పట్టుకున్న ఈ దరిద్రుడు, నేనేమో పందులు కాసుకునేవాళ్ళలాగా ఉంటా. తిడుతుంటాడు నన్ను అప్పుడప్పుడు, మా అక్కని నిన్ను అసలు ఎందుకు ఇచ్చామో అని బాధపడుతున్నామని. సరే, దాటి రైలు కట్టు దాటి వచ్చాను నేను. ఆయనేమో యోర్దాను దాటితే నేను రైలు కట్టు దాటి యువతలకు వచ్చాను. మనం కూడా వచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలా. వారు కమసులూరు. ఆడికి వెళ్ళినాక ఎవరు ఆ మాట అన్నందుకేం బాధపడకండి, మనం కూరెళ్ళి తెలివిగల్ల కుందేలు ముతరాసోడు ఒళ్ళో పడ్డదంట అన్న. ఆ సంఘం అంతా ముతరాసోడేనట్ట. నాకు తెలియక అనేసి గబన్న సామెత, అది సామెత. బయటకు వచ్చి నాకు ఒక ఆయన వచ్చి, అయ్యగారండి మేము అందరం ముతరాసులమే అన్నాడు. ఇంకేం చేయను, లేదండి అది సామెత, అందుకని అలా చెప్పేలేండి, అది మీకేం ఇబ్బంది లేదుగా. మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు. నన్నెవరు అంటారు ఇంక ఇబ్బంది అన్నా ఏమన్నా? నేను ఉండేవాడినా చచ్చేవాడినా, తిట్టుకునేది ఆయన్ని కదా, నన్ను కాదు కదా. సరే, ఆమె దగ్గరికి వెళ్ళాను. పెద్ద పెద్ద మీసాలు, హిప్పీ క్రాపు, కాలికి చెప్పులు లేవు. ఇలా, అమ్మా నేను ఇక్కడ రైల్వేలో గేట్ మ్యాన్ చేస్తున్నా, ఇల్లు అద్దెకి కావాలమ్మా అన్న. అరే ఎవడురా నువ్వు, పో అంద నన్ను. నా వెనకాల మా భార్య వచ్చి, అమ్మా ఇల్లు అద్దెకి అమ్మా అంటే, ఆడెవడు అంద నన్ను. ఆయన మా ఆయనే. ఆడు మీ ఆయన, ఇంత చక్కనోడిని కట్టుకునేవేందే నువ్వు? సరే, మెల్లిగా ఎంత దీయమంటావు అని అడిగిందామా.
100 అంది నెలకి. నేనన్నా 100 లేని లేవే 90 ఇస్తా అన్నా. అంటే ఆ 10 కూడా ఇయ్యలేను రత్నం గారు, అంత దరిద్రం ఉంది. సరే ఇచ్చారండి. అక్కడికి వెళ్ళినాక ప్రభుని నమ్ముకున్నా. చాలా విషయాలు చెప్పాలి, టైం చాలదు. మందిరానికి వెళ్తున్నా. నేను మంచి సింగర్ని, బాగా పాడేవాడిని. అహరోను కూడా పాడలేడు, ఆయన నా దగ్గర నేర్చుకున్నాడు. నిన్న మొన్న మేము పాడుతుంటే పాడినోళ్ళేండి, ఎవరిని అనుకొని తిట్టుకొని ఎవరిని చేసుకొని. రత్నం గారికి కూడా చేత కాదు నేను పాడినట్టు. పల్లెలు ఊగాయి అన్నమాట. డానియేల్ అన్న వస్తున్నాడంటే పాస్టర్ గారు వస్తున్నారా అని అడిగేవాళ్ళు కాదు, డానియేల్ అన్న వస్తున్నారా అని అడిగేవాళ్ళు. బడాయి చవడంలా నిజమే. అలాంటిది నేను ఆయన వెంట వెళ్ళడం, పాటలు పాడడం, సాక్ష్యం చెప్పేవాడిని. ఒకరోజు బాకీలు రైల్వేలో ఇట్లా ఎల్టీఐ వేసి జీతం తీసుకోవాలి. 2000 జీతం ఇట్లా తీసుకుంటే ఆ రోజుల్లో నేను తాగి తందనాలు ఆడుతూ వెళ్తే ఎవడు అడిగేవాడు కాదు అప్పు. ఇప్పుడు మారు మనసు పొందాను కనుక అట్లా అయ్యగానే జీతం ఇట్లా తీసుకుని అప్పులో లాగేసుకునేవాళ్ళు. మళ్ళా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలి, 100 అయ్యా 200 అయ్యా అని. ఒకరోజు వచ్చింది, సంఘంలో గట్టిగా చెప్తున్నాడు, మీరు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఆజ్ఞలు మీరు పాటించకపోవడమేనని. నేనేం చేశానంటే ఆజ్ఞ లేదు పాడలేదులే. మేమున్న ఏరియాలో ఒకే ఒక ఇల్లు ఉంది, అన్ని చేలు. అక్కడెక్కడో లోపల నుంచి ఇల్లు కొన్ని ఉన్నాయి, వస్తారు. నేను అన్నాను మా ఆవిడతో, అమ్మాయి ఇక్కడ టీ కొట్టు పెడదామా మనం గేటు దగ్గర, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు టీ తాగుతారు, బాగా లాభాలు వస్తాయి మనకు అనుకున్నాం. ఒక 1000 రూపాయలు అప్పు తెచ్చి టీ కొట్టు పెట్టి నా కొడుకు చిన్నోడు 3-4 ఏళ్ళు ఉంటాయి, 4 గంటలు వేసి టీ పెట్టి ఇట్టా కొట్టి ఎవడు వచ్చాడు కాదు. మా వాడిని అనేవాడిని ఎదురు కూర్చోరు, నిలబడరా ఓ టీ తాగుతూ ఉండనేవాడిని. ఈ షో చేస్తుంటే వెంకటరత్నం గారు వచ్చేవాడు, ఈ షో చేస్తుంటే ప్రసాద్ అన్న వచ్చేవాడు, ఈ షో చేస్తుంటే బిషప్ గారు వచ్చేవాడు. అట్లా టీ తాగేవాడు. ఆఖరికి ఒక ఆయన వచ్చాడు, ఏమంటే టీ పెట్టారు కానీ సిగరెట్లు బీడీలు చుట్టలు పెట్టండి అన్నాడు. నేనేమో ప్రభువుని నమ్ముకున్నా, అవి పెట్టకూడదు. సరే ఏమైందిలే, అవి పెడితే ఏమైంది, మనకి వ్యాపారం కదా మనం చేసేదని 500 ఎవరునో ప్రసాదరావు అయ్య గారు లాంటి ఆయన అడిగి తెచ్చి పెట్టా. ఆ రోజు నా కర్మగాలి వచ్చాడు మా పాస్ గారు. వచ్చి అన్నాడు, డానీ ఈ టీ కొట్టు ఎవరిది అన్నాడు. నీదేనా అన్నాడు. నేను అన్నాను మందే అన్నా. ఆయన అన్నాడు, సిగరెట్లు బిడీలు కూడా మనయేనా అన్నాడు. ఇంక నేను ఏం చెప్పాలో జలగ తలగీరుకున్నా. నేను భయపడతానండి దైవ సేవకులకి. వెంకటరత్నం గారైనా, నన్ను పెంచిన దేవరాజు గారైనా ఇప్పటికీ భయపడతా. అవి తీ అన్నాడు. అన్నా తీసేయి అన్నాడు. తీసేసా. ఆ పక్కన బురదకుంటుంది, అందులో తొక్కేసిరా అన్నాడు. లోపల అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారు ఇట్టాగే, నీకేంటి బాగా డబ్బులు ఉన్నాయి మీకు, మీ నాన్న సంపాదించాడు, ఇల్లు కట్టించాడు, అద్దె కట్టుకునే పని లేదు, నువ్వు కూడా మంచి ఉద్యోగం చేస్తున్నావు. మా పాస్టర్ గారు ఉద్యోగం చేసేవాడు ఆ రోజుల్లో. మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంది, ఈయన డబ్బులు ఉన్నాయి, నన్ను ఇట్ట కూడా బతకనివా అనుకుంటా లోపల తిట్టుకుంటూనే ఉన్నా. ఆయన్ని పడేసి వచ్చానండి. కొట్టు కట్టి లోపల బా అన్నాడు. జయమణి చాపేయి అన్నాడు. చాపేసినాక ఆయన వాక్యం చెబుతున్నాడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. డానియేల్, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు,
ఆయన మాట విను. ఆయన మాట వింటే నీకు వచ్చేది ఏంటంటే నీవు దీర్ఘాయుష్ వస్తుంది, నీకు సుఖంగా బ్రతుకుతావు. ఏమంటే ఇంకేమన్నాడు? శాంతి, నీకు శాంతినిస్తాడు ఆయన అన్నాడు. సరే, క్రిందకు వచ్చాం. క్రిందకు రాగానే 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకో, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. అప్పుడు నీవు దేవుని దృష్టిలో మానవుని దృష్టిలో దయనొంది మంచివాడవని అనిపించుకొందువు అన్నాడు. అని ఒక మాట చెప్పాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. ఈ టీ కొట్టు పెట్టడం ఏంటనమాట? నా స్వబుద్ధి. నా స్వబుద్ధి మీద నేను ఆధారపడ్డాను, దేవుని మీద నమ్మకం ఉంచలా. నేను బైబిల్ చదివేటప్పుడు నాతో ఇలా దేవుడు మాట్లాడితే పెన్తో అక్కడ నా చిన్న సంతకం ఇనిషియల్ చేస్తా, దేవుడు నాతోనే మాట్లాడాడని. మళ్ళా ఒకసారి అది చదువుతున్నప్పుడు నేను దాని దగ్గర ఆగుతా. ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. నేను జ్ఞాన్ని అనుకోబాక, నేను జ్ఞానంగా పనిచేస్తున్నానని చేస్తున్నావు నువ్వు అన్నాడు. అని 7వ వచనములో 2వ భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షరసము పొరలి పారును. ఇంక చాలండి, ఇంకెంతకన్నా ఇట్లాంటి బోల్డ్ ఉంటారు మీరు. ఇంకెన్ని చెబితే ఏముంది? ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? ఏమి మాట్లాడండి. ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? తర్వాత ఏమనాలా? మీ తెలంగాణ కదా, మాది ఆంధ్ర. లేదు అని చెప్పండి. నువ్వెన్ని చెప్పినా ప్రయోజనం ఏమీ లేదు. ఒకసారి బట్టలు ఉతుక్కునే ఆయన గోదావరి ఒడ్డుకు వస్తాడు. పెద్ద బండ ఉంటుంది, దాని మీద దబా 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 బాదుకొని వెళ్ళిపోతాడు. దాని కింద ఎప్పటి నుంచో ఉన్నాయి 2 కప్పలు. అవి ఆడ ఎంత బాదుకున్నా వీటికేమి ఇబ్బంది లే, రోజు బాధేవాడేగా, అవి ఆడే ఉంటాయి. ఓ రోజు కొత్త కప్ప పిల్ల వచ్చింది ఆ బండ కిందకి. ఈయన వచ్చి దబా దిబా బాదుతూ ఉంటే ఆ కప్ప పిల్ల అటు ఇటు పరిగెత్తుంది. ఈ సీనియర్ కప్పలు అంటున్నాయంట, రే చిన్నోడా నువ్వేం కంగారు పడబాకరా, ఆడి ఎంతసేపు 1 గంట ఉతుకుతాడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఈ బండ కింద మనం ఇచ్చేంతగా ఉండొచ్చురా అనుకున్నాయంట. నేటి క్రైస్తవ సంఘానికి పట్టిన చేడిదే. ఎవడు యేసుప్రభు వచ్చింది చెప్పినా నమ్మేటట్లు లేరు ఇవాళ మీరు. సరే అయిపోయింది. ఇంతకి దశమ భాగం తీసుకెళ్ళి ఇవ్వాలంట పాస్టర్ గారికి. ఇవాళ అదే పెద్ద బాధ. యూట్యూబ్లో చూసి ఏడియాల్సిన దశమ భాగం తీసుకెళ్ళి ఇంకోసారి ఇచ్చి, మీరు చెప్పండి అయ్యగారులో ఈ వాటల్లో కాపీ తాగి ఎదురు వాటిలో డబ్బులు కడతారా? చెప్పరండి, మీరని చెప్పండి. వీళ్ళు చెప్పరు. నువ్వని చెప్పాను ఏమియా? కొన్ని గేదె పాలు నాకు పోసి ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఆయనకి ఇస్తావా? మరి చెప్పు. ఎంత దరిద్రానికి దిగజారిపోయారంటే ఆ కారణాన దేవుడు చూస్తున్నాడు నీ క్రియలన్నీ. మా ఆవిడ అంది, ఏమండి ఎందుకండి అన్న చెప్పాడు కదా 200లేగా తీసి ఇయ్యొచ్చుగా అంది. ఆ రోజు జీతం వచ్చిందండి. అందరికి చెప్పేశా, అబ్బాయి నేను ఇలా మారు మనసు పొందా, ప్రభువుని నమ్ముకున్నా, మీ అప్పులు ఎవరు ఎగ్గొట్టను, నేను అప్పులు ఖచ్చితంగా కడతా, మీకు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఈ డబ్బుల్లో దేవునికి ఇవ్వాల్సిన భాగం తీసి అమ్మాయి భాగం తీసి ఇచ్చి నేను మీ డబ్బులు తెచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తా అన్న. నమ్మారు వాళ్ళు నన్ను. ప్రభుని నమ్మకు. బైబిల్ సంచి ఎప్పుడు సంఖ్యనే ఉండేది. ఎడకపోయినా పనికి పోయినా బైబిలు, మధ్యాహ్నం భోజనం చేసినా కూర్చొని బైబిల్ చదువుకునేవాడి ఎండలో కూడా. ఆదివారం రానే వచ్చింది. ఈ 200 ఎటు పట్టుకున్నా మీరు నాకెళ్ళి చూడండి, అందరూ పెట్లో వేస్తే మళ్ళీ ఇచ్చాడో ఇయ్యలేదు అంటారేమోనని.
నా బుద్ధి మీరు చూడండి. అని పెట్టేశా. ఆయన అంటున్నాడు, డానీ ఏంటి అంటున్నాడు. దశం భాగం అన్న. ఆయన నా తలకాయ మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఇప్పుడు అయినడికి బుద్ధి వచ్చింది అనుకున్నాడేమో. ప్రార్థన చేశాడు. మా ఆవిడ అంటుంది, ఎందుకు ఆయన చేతికి ఇచ్చావు, పెట్లు వేయచ్చుగా, నీకు తెలియదు ఆ సంగతి, మళ్ళీ నేను ఇయ్యలేదు అనుకుంటాడు. మీరు నమ్మండి, నేటికి దేవుడు నాకు ఇచ్చిన అంతటిలో నేను దశం భాగం ఇస్తా. దేవుని స్తోత్రం చెప్పండి, ఏమనుకోవద్దులే. అలేలు అనండి. నేను దేవుని స్తోత్రం అంటే మీరు అలేలు అనొచ్చు, నేను గో అంటే మీరు గో అనకూడదు. ఎందుకు చెప్పాలంటే సంతోషం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఆ రోజు ఇచ్చానా 200, ఆ నెలలో ఒక చుట్టం రాలా మా ఇంటికి. ఆ నెలలో ఆసుపత్రికి వెళ్ళా. మళ్ళా వచ్చే నెలకు మిగిలినాయి సరుకులు. మీరు నమ్మండి, ఇప్పటికీ మా దగ్గరికి చాలామంది పేద సేవకులు వస్తారు. మా దశమ భాగాలు తీసి వాళ్ళకి ఇస్తాం. మీకు ఇంకో సంగతి తెలుసు, వేల రూపాయలు వదిలిపెట్టుకొని సేవకు వచ్చాం. నేను ఈ మధ్య మా సంఘంలో చెప్పా, మీరు ఒక్క రూపాయి కూడా వేయద్దు అందులో. దేవుడు నన్ను బ్రతికించాలనుకుంటున్నారా? మీరు నన్ను పిలిచింది మీరు కాదు, నన్ను పిలిచింది ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఆయన కదా మమ్మల్ని పోషించేది. గవర్నమెంట్ మాకు ఉద్యోగం ఇచ్చింది, గవర్నమెంట్. మీరు ఏమనుకుంటారంటే ఈ దశమ భాగం అంతా ఈ పాస్టర్లు తినేస్తున్నారు, కారుల మీద కార్లు కొంటున్నారు. చెప్పులు లేకుండా సేవ చేసిన సంగతి మీకు తెలుసా? కిలోమీటర్లు నడిచిన సంగతి తెలుసా? ఆ రబ్బర్ చెప్పులు స్టాప్ జారిపోతుంటే తీసి మళ్ళీ పుల్ల పెట్టి అందులో గుచ్చుకొని ఎండలో కాళ్ళు కాలుతా నడిచిన సంగతి తెలుసా? ఏమీ తెలీదు. కానీ మీకు మాట చెప్తా, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, మీరు క్షేమంగా బ్రతకాలంటే, మీకు మేలు కలగాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. వాళ్ళు శారీరకమైన తల్లిదండ్రులైనా ఆత్మీయమైన తల్లిదండ్రులైనా. ఒక చెల్లి ఇంటికి నేను వెళ్ళాను, వాళ్ళ నాన్న ఏఎస్పి పోలీస్. ఇద్దరం కూర్చున్నాం. నాన్న పాస్టర్ అన్నయ్య డానియల్ గారు ఒకప్పుడు మా బెజవాడలో రౌడీ షీటరైనా ప్రభువుని నమ్ముకున్నాడు, చాలా మంచి సేవ చేస్తున్నాడు నాన్న అని చెబుతూ నాకేమో బాదం టీ ఇచ్చిందండి ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నకు మామూలు టీ ఇచ్చింది. ఇదేదో వాసన కొడుతుంటే, అయ్యగారు మీకేం టీ ఇచ్చింది? మా అమ్మాయి ఏదో టీ ఇచ్చిందండి, పచ్చగా ఉంది మరి అన్న. ఇది బాదం టీ. అమ్మాయి నాకేంటి ఈ టీ ఇచ్చావు, మరి మీ అయ్యగారికి ఆ టీ ఇచ్చావంటే ఆ పిల్ల వచ్చింది, నానా నువ్వు నన్ను శారీరకంగా కన్నావు, ఆయన ఆత్మీయంగా కన్నాడు. ఆయనే కనుక నన్ను ఆత్మీయంగా కానీ ఉంటే నేను కనకపోతే నేను నరకానికి వెళ్ళేదాన్ని. నువ్వు నాకెప్పుడు దేవుని గురించి చెప్పలా. ఆయన నాకు ఆత్మీయ తండ్రి నాయన, ఆయన నేను మంచిగా చూసుకుంటా. నిర్గమ 20వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాయంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. రెండవది, నీవు దీర్ఘాయుష్మంతుడు నీ క్షేమం కలగాలంటే తండ్రిని తల్లిని సన్మానించు. మూడవది, నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. మీరు గౌరవించి చూడండి దైవ సేవకుడిని, దైవ సేవకురాలని. మీ ఇళ్లల్లో పట్టజాలనంత జీవన ఉంటుంది. ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈరోజు నా ఇంటికి బిషప్ గారు చెల్లమ్మ వచ్చారు నిన్నటి దినాన. చిన్న రేకులు వేసుకొని, తారు రేకులు వేసుకొని రైలు కట్ట పక్కన ఉన్న డానియల్
ఇవాళ ఒక అత్యున్నతమైన ఇంట్లో ఉంటున్నాడు. ఎవరినైనా అన్యాయం చేశానా, ఎక్కడైనా మోసం చేశానా, ఎవరి దగ్గర అడుక్కున్నానా అంటే లేదు. నా దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించాడు. దేవుడిచ్చింది ఇది, దేవుడిచ్చిన దాంతో దేవుని పని చేస్తున్నాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, నేను ఇక్కడ 4 విషయాలు చెప్పాను. 1, ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. 2, గతములో ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోతే ఆరాధికుడు సరి చేసుకోవాలి. 3, దేవుడు చేయమన్న పనులు మనం ఎంతవరకు చేశాం. 4, భవిష్యత్తులో రాబోయే దినాల్లో ఓ మంచి నిర్ణయము తీసుకోవాలి. అదేంటంటే మా పిల్లలను అన్యులకు ఇవ్వం. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, కానీ ప్రతి సంవత్సరం దేవునికి ఇవ్వవలసింది ఎవరు. 3వది, మన బలుల విషయంలో మంచి నిర్ణయము తీసుకోవాలి. 4వది, ప్రథమ ఫలములు ఇస్తాము ఇప్పుడైనా అని ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభువుని ఆరాధించండి. వీటన్నిటినీ మనకి ఇవ్వడానికి దేవాతి దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకు పంపాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడే. ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి ఆయన మనకిచ్చేశాడు మన కొరకు. అంతేకాదు, కొరింథీ పత్రిక 2వ పత్రిక 8:9 అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన ఏమయ్యాడంటే దరిద్రుడైపోయాడు. మనల్ని ధనవంతులుగా చేశారు. ఒకసారి మీ అమ్మని మీ నాన్నని చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో. సొంత నిన్ను కన్న అమ్మని నాన్నని మీరు ఎంతవరకు చూస్తున్నారు? మీరు ఈ హోదాలో ఉండడానికి వాళ్ళు కదా, ఆత్మీయంగా ఇంత స్థితిలో ఉండడానికి వీళ్ళు కదా. ఒకసారి ఆలోచించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలు చేసుకుంటూ ప్రభు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.